తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 ఈ సమయంలో పుట్టిన వారు మీనరాశిలోకి చెందుతారు. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలు కొత్త ప్రణాళికలు వేసుకోవటానికి చాలా చక్కని అనువైన కాలం అనమాట. అది వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, వ్యవసాయదారులు కానీ, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొత్త కొత్త ప్రణాళికలు కనుక వేసినట్టయితే విజయాన్ని సాధిస్తారు. ఇది అమలుపరచడానికి కూడా చక్కని సమయం. ప్రణాళికలు వేయడమే కాదు, దాన్ని అమలుపరచడానికి కూడా ఈ కాలం మీకు చాలా చక్కని కాలము. కుటుంబంతో సమయాన్ని, కొద్ది సమయాన్నైనా సరే కుటుంబం కోసం మీరు కేటాయించండి. తరువాత ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో నూతన వస్తువులు కొనుక్కుంటారు. ఇల్లు, భూములు, వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. తరువాత మీకు ఆర్థిక పరంగా మెరుగైన, విశేషమైన ధనలాభం కలిగేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి దానికి తగిన అంచనాలను మీరు ఏర్పాటు చేసుకోండి. తదుపరి మాసాలు జూలై, ఆగస్టు, సెప్టెంబరు. ఈ 3 నెలలు ప్రయాణాలు చాలా చక్కని అవకాశాన్ని, లాభాన్ని తెచ్చిపెడతాయి. అనవసరంగా విభేదాలు కనుక ఉంటే నివారించండి. ఇక్కడ మీకు మొత్తం అంతా బాగుంది, కానీ అనవసరమైన విషయాల్లోకి మీరు అస్సలు వెళ్ళకండి. మీది కాని వాటి జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకు అంటే దాని ద్వారా మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు సంబంధించినంత వరకు మాత్రమే మీరు జోక్యం చేసుకోండి. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ చేసినట్టయితే తద్వారా మీకే చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. తదుపరి నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ నెలల్లో శ్రమకు తగిన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అయితే దీనితో పాటుగా ఆర్థిక లావాదేవీలు మీకు విజయాన్ని కలిగిస్తాయి. గతంలో పెండింగ్లో ఉన్నవి మీకు ఈ మాసంలో, అంటే ఈ 3 నెలల్లో మీరు తీర్చుకోగలుగుతారు. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు కానీ, విద్యార్థులకు కానీ, ప్రతి రంగం వాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి కూడా వర్తిస్తాయన్నమాట. దీనితో పాటుగా పరిహారము గురువారం కానీ, మంగళవారం కానీ, సోమవారం కానీ, అంటే సోమ, మంగళ, గురు ఈ 3 వారాలు కనుక ఆలయ దర్శనం చేసుకొని అభిషేకాలు, దానాలు చేసినట్టయితే కనుక ఆ చిన్ని ఒడిదుడుకులు అవి ఏవైనా ఉంటే కనుక మీకు తప్పిపోయే అవకాశం కనపడుతుంది. సానుకూలమైన శుభ ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి ఫలితాలు, పరిహారాలు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు.